జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది, సత్కార్యములు చేయుటకు, ప్రేమ చూపుటకు, ఒకరినొకరు ఏం చేయాలంటే ఉరుకొల్పుకోవాలి. పాస్టర్ గారు మండించాలా, ఎవరికి వాళ్ళు తోటి వారిని మండించాలా అంటే నీ భక్తి జీవితం నీ తోటి వారిని ఏం చేయాలంటే దేవునిలో మరింత రేకెత్తించాలి. సత్కార్యములు అంటే మంచి పనులు చేయడానికి, సత్కార్యములు చేయుటకు, ప్రేమ చూపుటకు సంఘముగా ఉన్నప్పుడు ఒకరినొకరు ఏం చేయాలంటే ఉరుకొల్పుకోవాలి. తోటి వారిని మండించాలి. తోటి వారిని దేవునిలో ఉరుకొల్పుకుంటూ ఇంకా నువ్వు దేవునిలో ముందుకు సాగాలి అని తోటి వారిని మండిస్తూ, ప్రోత్సహిస్తూ, తోటి వారిని బలపరుస్తూ సంఘముగా ఏం చేయాలంటే మనము ఉరుకొల్పబడాలి. బైబిల్ చెప్తుంది మనం ఎందుకు ఒకరినొకరు ఉరుకొల్పుకోవాలి అంటే ఇంకా ఆ దినము సమీపించిందంట. ఏ దినము? ప్రభు రాకడ దినము సమీపంగా ఉంది గనక ఆ దినాన్ని మనం కన్నుల ముందు పెట్టుకొని సంఘముగా ఒకరినొకడు బలపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఈ రోజు మనం దేవుని మందిరంలో మన తోటి వారిని బలపరిచే వారిగా ఉన్నామా? కొన్నిసార్లు మన జీవితాన్ని చూస్తే అవతల వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఎంత బలహీనమైపోయారు. వాళ్ళని చూసినప్పుడు, లేదంటే ఆ బలహీనమైన జీవితాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు బలంగా ఉన్నవారు కూడా ఏమవుతున్నారంటే బలహీనులుగా మారిపోతారు. కానీ దేవుని మందిరములో మనం ఎలా ప్రవర్తించాలంటే సత్కార్యములు చేయడానికి, ప్రేమ చూపడానికి, ఒకరినొకరు ఏం చేయాలంటే ఉరుకొల్పుకోవాలి. అందుకే మనం కూడా ఎలా ఉండాలంటే సోమవారం పనులకు వెళ్ళాలి, మంగళవారం పనులకు వెళ్ళాలి, బుధవారం పనులకు వెళ్ళాలి, గురువారం పనులకు వెళ్ళాలి, శుక్రవారం శనివారం పనులు చేసుకోవాలి. ఆదివారం వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఆదివారం, ఇది ప్రభు దినం, నేను యేసుని ఆరాధించవలసిన రోజని ఆదివారం ప్రభు దినాన్ని మనము ఆచరించాలి, ఆరాధించాలి. అందుకే ప్రతి ఆదివారం మనం జీవము గల దేవుని సంఘముగా సమకూడాలి. హల్లెలూయా. మరి ఎంతమంది ఈ ఆజ్ఞను పాటిస్తున్నారు? నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. దేవుని మందిరానికి రావడం అనేది పాస్టర్ గారుల చేత నియమించబడింది కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఆజ్ఞ సాక్షాత్తు దేవుని యొద్ద నుండి నియమించబడింది. ఆదివారం దేవుని మందిరములో సంఘముగా కలుసుకోవాలి. ఆదివారం ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి నువ్వు దేవుని మందిరానికి రావాలి.